బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ లో సోదాలు జరుపుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సిట్ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు? రామారావు, సుమిత్ర, మద్యం కుంభకోణంలో దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ లో ఈ రోజు కొద్ది క్షణాల క్రితం నుంచే కీలక సోదాలు ప్రారంభమయ్యాయి. జగన్ కు చెందిన భారతీయ సిమెంట్స్ లో కూడా ఈ సోదాలు ప్రారంభించారు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉండటంతో ఆయనకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు, రికార్డుల్ని స్వాధీనం చేసుకునేందుకు సిట్ భారతీయ సిమెంట్స్ లో కొద్దిసేపటి క్రితం సోదాలు ప్రారంభించింది. అదేవిధంగా రాజు కసిరెడ్డికి చెందిన కార్యాలయం రిసోర్స్ 1 అనే సొల్యూషన్స్ కంపెనీ కార్యాలయంలో కూడా ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఈ కేసులోనే అరెస్ట్ అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ లో కూడా సోదాలు ప్రారంభించారు. విజయవాడ నుంచి 3 బృందాలు హైదరాబాద్ వెళ్లి 3 బృందాలు కూడా హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం ఈ సోదాలు ప్రారంభించాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే కూడా వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ, కొంత సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మరికొంత సమాచారం దాచారు అని సిట్టుకు సమాచారం అందింది. అందువల్లనే వీళ్ళు నిర్వహించిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తే రికార్డు పరంగా కొంత సమాచారం దొరుకుతుంది అని కూడా సిట్టుకు మరికొంతమంది నిందితులు కీలక సమాచారం అందించారు. దీంతోనే ఈ సోదాలు నిర్వహించాలి అని చెప్పి సిట్టు నిన్నటి నుంచి కూడా ప్లాన్ చేసింది. ఈ రోజు ఉదయం సిట్టు బృందాలంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ లో ఉండే 2 బృందాలతో పాటు మరో బృందం కూడా హైదరాబాద్ నుంచి వెళ్లి కొద్దిసేపటి క్రితం ఈ సోదాలు నిర్వహించడం ప్రారంభించింది. ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ లో మాత్రం బాలాజీ గోవిందప్ప డైరెక్టర్ గా ఉండటం, ఆడిటర్ గా కూడా ఉండటంతో అక్కడ ఆయనకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలించాలి అని చెప్పి సిట్ నిర్ణయించి భారతీయ సిమెంట్స్ లో కూడా సోదాలు నిర్వహించడం ప్రారంభించింది. రాజకేశ్ రెడ్డి రిసోర్స్ 1 అనే టెక్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించి అందులో కొంత ఫండ్స్ ని కూడా క్లోజ్ చేశారు, పంపించారు. ఈ ఫండ్స్ అన్ని కూడా ఎలా ఎన్రూట్ అయ్యాయి, అసలు దీనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశానికి సంబంధించి ఆ రికార్డులు కూడా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడంతో ఆ బ్యాంక్ అకౌంట్ల నుంచి ఈ రిసోర్స్ 1 అనే కంపెనీకి మనీ ఎన్రూట్ అయినట్టుగా కూడా సిట్ అధికారులకు సమాచారం అందింది. అందువల్ల ఈ రిసోర్స్ 1 కంపెనీలో కూడా సోదాలు నిర్వహించాలి అని నిర్ణయించారు. దీంతో పాటు ఇక చాణక్య కూడా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. రాజకేశ్ రెడ్డి ఈ కేసులో A1 గా ఉన్నారు. చాణక్య కూడా రాజకేశ్ రెడ్డికి సంబంధించిన కలెక్షన్ గ్యాంగ్ లో ఉండటంతో ఇతనికి కూడా చాణక్యకి కూడా టీ గ్రిల్ రెస్టారెంట్ అని చెప్పి హైదరాబాద్ లో ఉంది. ఈ టీ గ్రిల్ రెస్టారెంట్ లో కూడా సోదాలు నిర్వహించి ఈ టీ గ్రిల్ రెస్టారెంట్ కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎవరెవరు ఇందులో పార్ట్నర్స్ గా ఉన్నారు, కంపెనీ ఇది ఎక్కడ రిజిస్టర్ అయింది అనేది కూడా సమాచారం తెలుసుకోవాలని సిట్ నిర్ణయించింది. అందువల్ల ఈ టీ గ్రిల్ రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించి అక్కడ ఉండే రికార్డులు కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఉండే మేనేజర్ ఇతరులతో మాట్లాడి దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలని కూడా నిర్ణయించారు. అందువల్ల ఈ సోదాలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన 3 సిట్టు బృందాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. రికార్డులను స్వాధీనం చేసుకోవటం, వాటిని పరిశీలించేందుకు కూడా కొంతమంది ఆడిటింగ్ అధికారులను కూడా అక్కడికి సిట్టు బృందాలు తమతో పాటు తీసుకువెళ్లాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు.